నమస్కారం. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూడ్కర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక అత్యద్భుతమైన క్షేత్రంలో ఉన్నాము, అనంతపురం జిల్లాలో. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఋషులు సంచరించినటువంటి ఒక పుణ్యభూమిలో ఉన్నాం. సో వివేకానంద స్వామి గారిని అడిగి ఈ స్థల క్షేత్ర పురాణం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వసతులు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నా పేరు వివేకానందగిరి స్వామి. నేను ఇక్కడ ప్రస్తుతానికి ఆశ్రమ బాధ్యతలు అధ్యక్షత నేను వహిస్తున్నాను. ప్రస్తుతానికి ఈ క్షేత్రం పేరు కోన కన్వాశ్రమము. ఇది వెలుగులోకి వచ్చి ఒక 90 సంవత్సరాలు అయింది. ఇదివరకు ముందే కొన్ని డికేట్స్ ముందు ఇక్కడ కన్వా మహాముని తపస్సు చేసుకున్న స్థలం. వారు వీధి కన్వా మహాముని విగ్రహం వాళ్ళ ప్రతిగా ఒక పుట్ట ఉండేది. వారి గుర్తుగా ఈ విగ్రహం ఇలాగే పెట్టడం జరిగింది. పక్కనున్న విగ్రహం వచ్చి అంజనామాత వారు 40 ఏట వాళ్ళ సంసారాన్ని త్యజించి ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చొని పాండురంగ స్వామి దర్శన ప్రాప్తమై జ్ఞాని అయ్యారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చారు, ఇప్పుడన్నా రోడ్డు ఉంది, ఇదివరకు ఉండేది కాదు, కాలినడక ఉండేది. వాళ్ళు వచ్చేటప్పుడు పలానా వాళ్ళు వస్తున్నారు ముందే తెలిసేది. వీటికి తెలిసిన తర్వాత వాళ్ళకి భోజనం వస్తువులు ముందే ఏర్పరిచి వాళ్ళు వచ్చే టైంకి భోజనం తయారు చేసి పెట్టేవారు అనమాట. చెప్పేసేది ఎవరన్నా ముందే వస్తున్నారంటే పలానా వాళ్ళు వస్తున్నారు మీరు తయారు చేసి పెట్టంటే, లేకపోతే వాళ్ళు దారి మర్చిపోతే ఇక్కడ నుంచి సేవకులను ఎదురు పంపించేది, వాళ్ళు తీసుకుని దారి తప్పిపోయారని చెప్పి పంపించేది అనమాట. అటువంటి జ్ఞాని ఆవిడ. ఇది దూరదృష్టి జ్ఞానం ఉండేది. ఇంకా నాటు వైద్యం కానీ ఎవరన్నా తలనొప్పి మైగ్రేన్స్ వచ్చింది, లేకపోతే ఆ కారణంగా ఈ కారణంగా ఏ కారణంగా అనారోగ్యపరంగా వచ్చిందంటే నాటు వైద్యం చేసేవారు వీరు. ఇది కాకుండా ఇక్కడ అంటే పిల్లలు సంతానం కలగలేదు, అట్లా సంతానం కలిగిన వాళ్ళు ఈ క్షేత్రాన్ని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. వీరి పారంపర్య ఇక్కడ నుంచి విష్ణుదాస్ స్వామి వారు తీసుకున్నారు. వీరు 1977లో కాలం చేశారు అమ్మ. వీరి తర్వాత విష్ణుదాస్ స్వామి తీసుకున్నారు అనమాట. పైన ధ్యాన మందిరం చూసాం కదా, అది విష్ణుదాస్ స్వామి సమాధి మందిరము. మేము ధ్యానానికి కూర్చోవాలన్నా కూడా ఇంకా అక్కడే కూర్చుంటాం అనమాట. ఇక్కడ స్థల విశిష్టత ఏంటి అంటే, వీరికి అమ్మవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే దానివల్ల వారి సమస్యకి పరిష్కారము ధ్యానంలో దొరికేది. అవి మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు. కాబట్టి పీఠంలా కూర్చునే వాళ్ళు ఇలా కూర్చునేవారు అనమాట. ఇది మాకు చాలా ముఖ్యమైన స్థలం ఇక్కడ గురుస్థానానికి. సో ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏమేమి దేవాలయాలు ఉన్నాయండి? దేవాలయాలలో ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇది పంచాయతీ అంటే ఒక వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉంటారు. పంచాయతీల పీఠం వచ్చేసి పంచాయతీగా పెట్టి ఉన్నామన్నమాట. అంటే విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివుడు, కార్తికేయ స్వామి, మధ్యలో వెంకటేశ్వర స్వామి. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకి కళ్యాణ మండపంలో ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. దీనికి ఇక్కడ ఆఫీస్లో మనం పెళ్లికి ఇస్తుంటాము. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతుంటాయి. ఇది విఘ్నేశ్వర స్వామి ఆలయం, వినాయకుడి. ఇది పాండురంగ స్వామి ఆలయము. ఆలయంలో ముఖ్యంగా శ్రీ కోన మల్లికార్జున స్వామి ఒక శివాలయము, తర్వాత పాండురంగ స్వామి. వీరు స్వప్నంలో కనిపించారు మాకు ముఖ్యమైన దేవత. లోపలికి రండి. ఈ దేవాలయాన్ని సుమారు ఏ సంవత్సరంలో కట్టారండి? ఆ సంవత్సరం కట్టినది ఎవరికి తెలియదు, పురాతనంగా ఉంది. ఒకప్పుడు ఈ గుడి ప్రాంగణం ఉంది కదండి, అది మాత్రమే ఉండేది. శిథిలావస్థలో పాతవి రాళ్ళు ఉన్నాయి కదా, ఆ విధంగా ఉండేది. తర్వాత ఇది కట్టడం జరిగింది. దీని మీద ఒక చిన్న రూమ్ వేసుకొని ఇదివరకు ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఉండేవారు. ఈ విగ్రహం పాత విగ్రహం, చాలా ఓల్డ్. అంటే నాకు తెలిసి మోర్ దాన్ 100 years. ఎప్పుడు ఉందో కూడా చాలా మంది తెలియదు. అంటే ఈ స్వామివారే మన అమ్మవారికి కళ్ళు వచ్చి చేశారు. ఒకప్పుడు ఇక్కడ నిద్ర చేసేవారు. నిద్ర చేసినప్పుడు రాత్రిపూట ఒక పాము వచ్చి ప్రదక్షిణ వేసుకుని పక్కన వెళ్ళిపోయేది. ఇక్కడ మల్లికార్జున స్వామిలో ఎవరి నియమం అనేది కాదనమాట. జై గోవింద, జై లక్ష్మీ గోవింద. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఫ్రెష్ ఎయిర్ అంటే చెట్లు, పొల్యూషన్ లేకుండా వెరీ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఈ చెట్లు కూడా సుమారు 200-300 సంవత్సరాల, కనీసం 200-300 సంవత్సరాల లాగా ఉన్నాయి. ఇది నాగుల కట్ట, ఇది బృందావనం. ఒకప్పుడు ఇక్కడ మహనీయులు కూర్చొని ప్రవచనాలు కానీ ఇవి కానీ చెప్పుకునేవారట.
మా బిలీఫ్ ఏంటంటే, నాకు చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ జీవ సమాజ అయ్యారు కింద ఉంది అని చెప్పి నేను విన్నాను ఇక్కడ. ఇప్పుడు మాకు ఈ భజన కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ఇక్కడ భజన చేస్తాం మేము. శివరాత్రికి కళ్యాణం కానీ ఇవన్నీ ఇక్కడ మేము జరిపిస్తాము కళ్యాణోత్సవం. రావి చెట్టు శివరాత్రికి ఈ సంవత్సరము దగ్గర 9,000 మంది వచ్చారు మనకి ఇక్కడ. మరి వాడికి కావాల్సినటువంటి అన్నదానం అంతా ఇప్పుడు కళ్యాణ మండపం, మామూలుగా కళ్యాణ మండపం పెళ్ళిళ్ళకి ఇస్తాము, అప్పుడు ఆ రోజున ఏ కార్యక్రమంకి ఎవరికి ఇవ్వము. ఈ సంవత్సరం దగ్గర ఒక 700 kgs ఆఫ్ రైస్ మనం కుక్ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఇది మాకు ముఖ్య మల్లికార్జున స్వామి, కోన మల్లికార్జున స్వామి అంటారు. వీరు పోతన్న గారు. వీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఆశ్రమం, ఆ దేవాలయంలో పూజ చేసుకుంటూ, పోతన్న అంటే శివాలయం అంటారు, ఇలా చూసుకుంటారు. ఇది కూడా అంతే, పంచాయతీ టైప్లో పెట్టారు. మధ్యలో శివుడు, అమ్మవారు కార్తికేయుడు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, విష్ణుమూర్తి వినాయకుడు, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. విష్ణుమూర్తి ఉన్నారు. లోపల ఇంకో చిన్న విగ్రహం ఉంది, అమ్మవారి పాత విగ్రహం, ఒకప్పుడు ప్రాణం పోసిన విగ్రహం అది. గోవింద గోవింద మల్లికార్జున స్వామి పాదాల గోవింద గోవింద. నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. నేను ఒకసారి తీసుకెళ్ళి వస్తాను పోతన్న గారు. మల్లికార్జున స్వామి దేవాలయం. ఓకే. అలాగే ఇంకా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇంకా ఏమేమి దేవాలయాలు ఉన్నాయి స్వామి? ఇవి నవగ్రహాలు, మండపం. ఇవి రీసెంట్గా కట్టినవి, పురాతనవి కొనేరు పక్కన ఉన్నాయి. ఇది గురుమఠము. వీరు అమ్మవారికి గురువు గారు. వారు 1954లో కాలం చేశారు, వారిది పీఠంగా చేసుకున్నారు. అది అప్పుడు అమ్మవారు ఇంకా నా ఏజ్లో ఉన్నారనమాట. వారి సమాధి. ఇది ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది కూడా ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయ స్వామి దేవాలయం. జై హనుమాన్. ఈ దేవాలయం ప్రాంగణం ఇది మొత్తం మీ కమిటీ కిందే ఉంటుంది కదా స్వామి? ఎండోమెంట్కి సంబంధం లేదు? ఎండోమెంట్ సంబంధం లేదు. ఇది అంజనామాత వారి ధ్యాన మందిరము. శ్రీ కోణ ఒక్కసారి చూపించరా? శ్రీ కోణ కణ్వాశ్రమం. ఇది అంజనాదేవి అమ్మవారు. ఇక కోన అమ్మవారి సమాధి మందిరము. మాకు గురువుల ప్రథమ గురువు వీరు ప్రస్తుతానికి ఇక్కడ సమాధి అయ్యారు. ఇక్కడ సమాధి. కాలం చేసే ముందు ఇట్లా హైదరాబాద్కి అనారోగ్య కారణంగా వెళ్ళారని చెప్పి అన్నారు. నేను వెళ్తే తిరిగి రాను అని ముందే చెప్పారు మాకు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సమాధి చేయాలని చెప్పి ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఈ ఫొటోస్ చూసారంటే ఆవిడ వచ్చినప్పుడు ఇలా ఉన్నారు, మొదటిగా వచ్చినప్పుడు. అంటే 40 years ఏజ్లో వచ్చినప్పుడు షీజ్ లైక్ దాట్. ఈయన విశ్వనాథ స్వామి. పైన మనం ధ్యాన మందిరంకి వెళ్ళాం కదా, ఆయన ఎంగేజ్లో వచ్చినప్పుడు టెంపుల్స్ ఇలా ఉండేటివి. ఈ శివాలయం టెంపుల్ అన్ని ఈ విధంగా పురాతనంగా ఉండేటివి. వీరి గురువు గారు అన్నమాట. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నాకు ఇవ్వబడిన స్వామివారి విగ్రహం ఇక్కడే ఉంది. నేను ప్రతిరోజు స్వామి దేవాలయం. ఓకే. ఇక్కడ నేను ప్రతిరోజు ధ్యానానికి కూర్చుంటాను. శ్రీనివాస్ వ్యాకరణం గారు దాన ధర్మ ట్రస్ట్ నుంచి ఇచ్చినటువంటి శ్రీ కాలభైరవ స్వామి మూర్తి ఇది. సో ఎప్పుడు అనుకుంటున్నారు స్వామి దీని ప్రతిష్ట? ఇప్పుడు ఆషాఢ మాసం ఉందని చెప్పి శూన్యమాసం గురుమూడం వల్ల ఆలస్యమైంది. శ్రావణ మాసం మొదలవగానే మనము దీని టెంపుల్ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. శ్రావణ మాసంలో. సో కొత్త దేవాలయం నిర్మిస్తున్నారా? దేవాలయం నిర్మిస్తాం. దిగువ కోన మాకు చాలా పవిత్రమైన స్థలము. ఎవరైనా ఆశ్రమకు వచ్చిన వారు మొదట కాలభైరవుని దర్శనం చేసుకుని శివుని దర్శనం చేసుకోవాలనే నియమం ప్రారంభమవుతుంది దీని ద్వారా. సో స్వామి ఇప్పుడు ఇలా దేవాలయాలు ఉన్నాయి కదా, మీరు మన దానధర్మ ఛానల్కి మన వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ ఆశ్రమం గురించి, లేకపోతే ఇంకేమన్నా రిక్వెస్ట్ ఏమన్నా ఉందా?
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్కి మొదటగా నేను చాలా నమస్కారాలు తెలియజేస్తాను. దానధర్మ ట్రస్ట్ నుంచి మీరు ఇంత విస్తృతంగా ఇన్ని దేవాలయాలకి ఇన్ని గ్రామాలకి చేస్తున్నారంటే అది చాలా చాలా గొప్ప విషయము. అందులో నేను భాగ్యమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరి వల్ల దానధర్మ ట్రస్ట్ వల్ల ఒక చదువుకునే పిల్లలకి కాకుండా గ్రామంలో దేవాలయాలు కాకుండా కూడా ఒక ట్రస్ట్ అనేదాన్ని డెవలప్ చేస్తున్నారు. ట్రస్ట్ అంటే ట్రస్ట్ పేరు ట్రస్ట్ కాదు, మనుషుల్లో మీరు మాకు అండగా నించున్నారు అని ఒక నమ్మకాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్పగా చూశాను. సూర్య గారు కూడా ఎంత విస్తృతంగా పనిచేస్తున్నారని నాకు అలా చూశాను. దానిలో భాగం కాలేకపోతున్నానే అన్నది కూడా నాకు కూడా ఉంది. కానీ అలా కాకుండా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు వారు, దానికి చాలా సంతోషము. ఇలాంటి సేవలు ఎప్పుడు అందించాలి, దానిలో నాకు భాగ్యం పొందడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దీనిలో ఇంకొంచెం నాకు ఫండింగ్ అనేది ఈ ఆశ్రమానికి గొప్పగా ఏం జరగట్లేదు, భక్తులు ఇచ్చే దానివల్ల జరుగుతుంది. కానీ ఇట్లా చిన్న చిన్న డెవలప్మెంట్స్కి లిటిల్ ఫండింగ్ ఉంది, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అవ్వడానికి. మేబీ నాకు ట్రస్ట్ నుంచి అదొక చిన్న సాయం కావాల్సి వస్తుంది. ఇది కాకుండా వ్యూవర్స్కి నేనేం కోరుకుంటానంటే ఈ స్థలం చాలా పవిత్రమైనది. ఎవరైనా ఏ సమస్య ఉన్నా కూడా ఒకరోజు వచ్చి నిద్ర చేసే దానివల్ల సమస్య అనేది చాలా వరకు పోతుంది. కాకుల సంచారం అనేది లేదు ఇక్కడ. అది శాపం ఉంది. ఒకప్పుడు అమ్మవారు ఇక్కడ ఉన్నప్పుడు కన్వ మహాముని శాపం ఇచ్చారు ఇక్కడ రావద్దు అని. ఏదన్నా అనారోగ్య పాలైనా కానీ ఏదన్నా అన్నెసరీ థింగ్స్ ఏమైనా తెలిస్తే లేకపోతే ఏదైనా చెడు న్యూస్ వింటే తప్ప ఇక్కడికి ఏమీ ఉండవు. మామూలుగా నెమళ్ళు పిచ్చుకలు ఇట్లాంటివి సహజంగా ఉంటాయి, కానీ ఏ క్రూర మృగం నుంచి కానీ పలానా వాళ్ళు ఇలా కాలం చేశారన్న దాఖలాలే ఇప్పటి వరకును. అంత చాలా పత్రిన స్థలము డీప్ ఫారెస్ట్. సో అలాగే వ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం మీరు కనుక ఎప్పుడైనా సరే అనంతపురం వచ్చే పరిస్థితి ఉంటే కనుక దయచేసి ఈ కోన కన్వాశ్రమం విజిట్ చేయండి. మీరు చక్కగా ఒక రోజు ఉండే అవకాశం ఉంటే కనుక ఇక్కడ ధ్యాన మందిరం ఉంది, పూజలు జరుగుతాయి, నిత్య అన్నదానం జరుగుతుంది. సో స్వామివారు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఉండడానికి 1-2 రోజులు వచ్చి ఉండడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా వచ్చి నిద్ర చేసి వెళ్ళొచ్చు వారు. సో అది ఇప్పుడు ఇది అనంతపురం నుంచి బెంగళూరు రూట్ వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ 51 కిలోమీటర్ దగ్గర ఆర్చ్ కనిపిస్తుంది లోపలికి రావడానికి. కోనా అని ఒక బోర్డు కనిపిస్తుంది. కన్వర్షన్ 4 కిలోమీటర్ ఒక బోర్డు. అనంతపురం నుంచి వచ్చే వాళ్ళకి అటువైపు ఉంది. ఒకవేళ పెనుగొండ నుంచి వచ్చిన తర్వాత కియా మ్యానుఫ్యాక్చరింగ్ కార్ దాటిన తర్వాత గుంటూరు దాటిన తర్వాత మనకు కోనా అని ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ లోపలికి రావాలి. గూగుల్ మ్యాప్స్లో కూడా వస్తుంది. దానిలోంచి మీకు గూగుల్ మ్యాప్స్లో ఏమైనా పింగ్ చేస్తారని మెసేజ్ చేస్తారని దానికి నేనే రిప్లై ఇస్తాను. దానిలో డైరెక్ట్ నెంబర్ కాంటాక్ట్లో ఉంటుంది. సో వీలున్నప్పుడల్లా ఎవరన్నా బెంగళూరులో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇటువైపు వస్తే కనుక తప్పనిసరిగా ఈ ఆశ్రమాన్ని సందర్శించాల్సిన దానధర్మ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.